ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీలో బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్ అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికి పోలీస్ అండగా ఉంటుందనే మనోధైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। జిల్లా భరోసా సెంటర్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు। భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు। భరోసా కేంద్రాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నామని తెలిపారు। భరోసా సహాయక కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయన్నారు। హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరలా ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యమన్నారు। లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు లేదా బాలికలకు సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ మరియు భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు। ఈ కార్యక్రమంలో సిఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏవో పద్మ, డిసిపి ఎస్ఐ జ్యోతి, ఎస్ఐలు అశోక్, పృథ్వీందర్ గౌడ్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ అధికారి అనంత, సపోర్ట్ అధికారి స్వభావతి, వెన్నెల, రిసెప్షనిస్ట్ మల్లేశ్వరి, ఏఎన్ఎం పవనిత తదితరులు ఉన్నారు। ఇలంతకుంట మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడారు। 1996లో భవన నిర్మాణ కార్మికుల కోసం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల లేబర్ కార్డులు రెన్యువల్ అయ్యాయని, గత టీఆర్ఎస్ ఇప్పటి బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత తమ్ సిస్టమ్ తీసుకురావడంతో కార్మికుల తమ్ రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ఆన్లైన్ సిస్టమ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు। పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలని, పెండింగ్కి 1 లక్ష, డెలివరీకి 50,000, సహజ మరణం 5 లక్షలు, యాక్సిడెంట్ 10 లక్షలు ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసే ప్రయత్నాలు మానాలని అన్నారు। ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జు వేణు, ఎదురుగట్ల ఎల్లయ్య, భైరి శేఖర్, సుధకోని పరశురాములు, తాడూరి రాజయ్య, తాడూరి విజయ్ కుమార్, ఎర్రం బాలరాజు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభ 3వ మహాసభ ఫిబ్రవరి 21న వెమ్లవాడ జరుగుతుంది। ఆ కరపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది। ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల యొక్క 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టను కొట్టే విధానంలో జీఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర సరుకుల మీద ఇలా కార్మికుల ఒక పొట్టలు కొడతా ఉంది। ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వంను, ఇలా ప్రధానంగా ఇలా మీరు సాధించినటువంటి చట్టాలు కాదు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి కార్మికులు పనిచేసే చోట కనీస వేతనాలు, ఆ జీతం సరైన జీతం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకొని నిత్యావసర సరుకులు కొనుక్కొని బతికే విధంగా కూలీ రేట్లు పెంచాలన్న జీవోను కూడా కనీస వేతనాల జీవోను తొలగించడం జరిగింది। ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ జీవోను 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। 1996లో ఈ యొక్క లేబర్ కార్డుల సంక్షేమ నిధిలో బోర్డులు ఇలా లేబర్ కార్డులను అమలు చేసుకోవడం జరిగింది 1996లో। అది 2009లో అమలు కార్డు వచ్చినప్పటికీ ఆ 2009కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్డు నమోదైన కార్మికులకు రీన్వాల్ ఉన్నా లేకున్నా డబ్బులు వచ్చేవి। కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బడ్జెట్ పెంచినామన్న పేరుతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి
బడ్జెట్ పెంచిన పేరుతో ఆ కార్డులు రినివల్ లేకపోయినా కానీ కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు. ఇలా కార్మికుని కూతురుకు పెళ్లి అయినా కూడా బెనిఫిట్స్ అందడం లేదు. మేము ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు అమలు చేసిన కార్డులను మీరు చేసిరు కాబట్టి తక్షణమే ఈ లేబర్ కార్డులు ఉన్నటువంటి కార్డులు ల్యాబ్స్ అయిపోయిన కార్డులను కూడా రినివల్ చేయాలి. కార్మికులకు సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. సిరిసిల్ల ముద్రా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. అధ్యక్షులుగా వంకాయల కార్తీక్, సహాయక కార్యదర్శిగా రాగుల నరేష్, పండుగ రాజు ఎన్నికయ్యారు. సిరిసిల్ల ముద్రా సంఘం ఎన్నికలు ఈ రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇందులో అధ్యక్ష పదవి మరియు సహాయక కార్యదర్శి పదవులకు మాత్రమే పోటీ జరగగా మిగతా పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అధ్యక్షులుగా కేసరి నాగరాజుకు 53 ఓట్లు రాగా వంకాయల కార్తీక్ 109 ఓట్లతో విజయం సాధించారు. సహాయక కార్యదర్శి పదవులకు 4 పోటీ చేయగా రాగుల నరేష్, పండుగ రాజులు 2 విజయం సాధించారు. సహాయ కార్యదర్శిగా పోటీ చేసిన కేసరి రామకృష్ణకు 60 ఓట్లు, పండుగ రాజుకు 62 ఓట్లు, పోచవేణి రాజంకు 48 ఓట్లు, రాగుల నరేష్ 105 ఓట్లు పోలయ్యాయి. వీరికి ఎన్నికల అధికారి కారణాల భద్రాచలం గెలుపొందిన పత్రాన్ని అందించారు. ఒకసారి వీళ్ళిద్దరు ఫోటో తీసుకోండి. ఫస్ట్ మీరు వెళ్ళిపో. నాయకత్వం కొంచెం కదా కొంచెం కదా అయిపోయింది. ఆడ గెలిచినాము, నువ్వే లేదు. మొత్తం రౌండే అయిపోయింది. ఆడ బయటకు గెలిచినాం కూడా. మరి నేను ఏం చెప్తున్నా నీకు? ముస్తాబాద్ నుండి మోహినికుంట వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి డబుల్ రోడ్డు పనుల్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆ పార్టీ ముస్తాబాద్ మండల యోజన విభాగ అధ్యక్షుడు శిరన్ స్వామి ఆరోపించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మోహినికుంటకు వెళ్లే దారిలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు, కేటీఆర్ సేన నాయకులు డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ వహించిన తీరుకు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం మద్దికుంట ఊరి చెరువు వద్ద గోదావరి జిల్లాలతో చెరువు మత్తడి దుంకడంతో నాయకులు సంబరాలు జరిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జిల్లాలతో అభిషేకం చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఇటీ రోడ్లు కోసం 14 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆ పనుల కొరకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయిన రోడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఇచ్చి రోడ్ల పనులు రద్దు చేసి ఆ రోడ్డును రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నల్గొండ జిల్లాకు తరలించుకుపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోయిలేని జిల్లా కాంగ్రెస్ నాయకత్వం తిరిగి అట్టి పనుల్ని తీసుకొచ్చి పూర్తి చేయలేకపోయారన్నారు. 13 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చేతగానితనం వల్లే ముస్తాబాద్ నుండి మోహినికుంట వరకు డబుల్ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెంటనే ఇటు పనుల్ని మొదలుపెట్టి పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆ 2 గ్రామాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగం కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టుల్ని నింపి ఆ ప్రాజెక్టుల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, కుంటల్ని నింపడానికి కాల్వలను తప్పించి తెలంగాణ రైతాంగానికి నీటి కష్టం లేకుండా చేసినటువంటి దర్శనికులు
నాయకుడు రైతు ప్రదాత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కృషితోనే గ్రామాన గోదావరి జిల్లాలతో చెరువులు, కుంటలు, జలకలతో నిండు కుండల్లా మారాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తామే గోదావరి జిల్లాని ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి గ్రామంలోని చెరువులు నింపుతున్నామని చెప్పుకుంటున్నారని అన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకతతో వారు చేయని పనిని తాము చేశామని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగాని మనోహర్, మండల అధ్యక్షుడు వంగూరు దిలీప్, ఎండి జహంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, కోడ శ్రీనివాస్, నరేంద్రచారి, పోతారం సతీష్, మనీష్, వసంత్, శ్రావణ్ కుమార్, శ్రీకాంత్, మహేష్, ఆంజనేయులు, సంజు, వెంకటేష్, అశోక్, దేవేందర్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, వంశీ, లక్ష్మణ్, స్వామి, రంజిత్, రాజు, టిల్లు తదితరులు పాల్గొన్నారు. తెచ్చిన నిధులు కాపాడుకునే సాధన కూడా అయితలే అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రోడ్డు కాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అసమర్థ నాయకత్వంతోనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తరలించడం జరిగిందని చెప్పేసి సుస్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము 13 నెలలుగా మీ గవర్నమెంట్ వచ్చి 13 నెలలుగా వేచి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా డబుల్ రోడ్ వెంటనే శాంక్షన్ చేపించి వెంటనే పనులు మంజూరు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము దీని మీద ఉధృతమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకునే ఆలోచన ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి దుబ్బాక రోడ్డు శాంక్షన్ చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా బోయినకుంట, మధ్యకుంట, ముస్తాబాద్ పట్టణ ప్రజల సహకారంతో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోడ్డు శాంక్షన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అవసరమైతే పాదయాత్ర ద్వారా కలెక్టర్ ఆఫీసు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు చేసిన పనుల గురించి కాదు, ఈరోజు మీరేం చేస్తారు మేము ఒకటే అడుగుతాం. నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కూడా వాడుకో రాకపోతే మీరు ఎందుకు మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈరోజు గూడ్గా స్పందిస్తున్నాం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఆనాడు కవులు, కళాకారులు వాడుకున్నారు. తలాపున పారుతోంది గోదావరి, మన ఇల్లు మన సేలు ఎడారి అని ఆనాడు ఉద్యమ కాలంలో అందరం పాడుకున్నాం. అలాంటి ఉద్యమ ప్రస్థానం నుంచి బాబు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నెత్తినెత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక దీర్ఘకాల కార్యాచరణతో, ఎందుకంటే మనము ఇప్పుడు మురవడం కాదు, మనం చేసినటువంటి పనులు 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చరిత్రలో నిలిచిపోవాలి, చరిత్రలో అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు బాబు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం మొదలుపెట్టారు. మన తెలంగాణకు తలాపున పోతున్నటువంటి గోదావరిని ఎత్తిపోసుకుంటూ దాదాపు 12 ప్రాజెక్టులు కట్టి దాదాపు 15,000 కిలోమీటర్ల దాకా కాలువలు తవ్వి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ నింపుకుంటా తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం చేసి రైతన్న ముఖాలలో ఒక చిరునవ్వును, ఒక ఆనందాన్ని తీసుకొచ్చిండు. రైతుల జేబులో 10 రూపాయలు కనబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఆనాడు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా 1 ఎకరం పారించుకున్నటువంటి పరిస్థితి నుండి ఇలా 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు 10 ఎకరాలు పారించేటువంటి పరిస్థితి. చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి దుబాయ్, బొంబాయి అనుకుంటూ తిరిగినటువంటి కాలం నుండి ఇలా మళ్ళా మన ప్రాంతానికి వచ్చి, మన ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకొని చల్లగా బతుకుతున్నారంటే దీనికి కారణం మన బాబు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతారు. ఎందుకంటే వారు చేసిన పనులు అట్లాంటి ప్రభుత్వాలు శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం చేసినటువంటి పనులు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. అలానే కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్రలో ఒక లిఖించినటువంటి ఒక సువర్ణ అక్షరం, అది కేసీఆర్ గారు. అదేవిధంగా ఇలా మేము చెప్తా ఉన్నాం, రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. కొన్ని ప్రాంతాలలో నీళ్ళు వస్తలేవు, వీరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన సాధ్యమైతే లేదు. ఒక 3 సంవత్సరాలు అయితే మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేసీఆర్ గారి సారథ్యంలో మనం అందరం ముందుకు పోదామని తెలియజేస్తూ రత్నగిరిపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రత్నగిరిపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతలమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాల సందర్భంగా శనివారం రోజున తెప్పోత్సవం నిర్వహించారు. గంగకు తెప్ప విడుచుట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యాదవ సంఘం నాయకులు, కుల బాంధవులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో డీజే సౌండ్స్ తో ఊరేగింపుతో తెప్పను గంగులో విడిచారు.
ఒగ్గోళ్ళు అంటే ఒగ్గోళ్ళు వచ్చింది మరి ఒగ్గోళ్ళు ఇంతమంది ఒగ్గోళ్ళు వచ్చారు పుణ్యానికి సీట్ పడుతున్నారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఈ రోజు ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో సెలక్షన్స్ నిర్వహించారు. గాలిపల్లి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో ఈ రోజు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముసుకుమల్లారెడ్డి, రాజన్న సిరిసిల్ల సెక్రటరీ సింగరపు తిరుపతి, రాష్ట్ర కబడ్డీ జాయింట్ సెక్రటరీ సిహెచ్ సంపత్రావు, కోశాధికారి జీవిత ప్రభాకర్, పేట జిల్లా అధ్యక్షులు అనిల్ గౌడ్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొడ్డు నారాయణ, ఇల్లంతకుంట మండల సెక్రటరీ మామిడి శ్రీను, సారం బాబులు ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ నెల 23న వికారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు వారిని పంపడం జరుగుతుందని అన్నారు. सरस्वती शशिवर्णं चतुर्भुजम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे. Girls, team wise names ఇచ్చారా? టీమ్ వైజ్ నేమ్స్ ఇంకెవరి వాళ్ళు ఉండి ఇచ్చేయడమ్మా. జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారి బాల బాలికల జూనియర్ సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ మరియు టోర్నమెంట్ ఇచ్చేసినటువంటి అతిథులందరికీ నమస్కారములు. మరి జిల్లాలోని వివిధ గ్రామాల నుండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పోటీలకు సుమారుగా 15 జట్లు బాలికలు, 20 జట్లు బాలురు రావడం జరిగింది. ఈ క్రీడలు గాలిపల్లి గ్రామంలో జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అందరి సహకారంతో ఇట్టి క్రీడలు మేము విజయవంతం చేస్తానని కోరుకుంటున్నాం. గాలిపల్లి గ్రామంలో జిల్లా స్థాయి సెలక్షన్ కప్ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకొచ్చిన మండల్ కబడ్డీ అసోసియేషన్ ఇల్లంతకుంట కార్యదర్శి శ్రీనివాస్ గారు, అలాగే సానబాబు గారు, మా జిల్లా కబడ్డీ అడగంగానే ఇక్కడ మేము సెలక్షన్ కమ్ టోర్నమెంటు 34వ జిల్లా స్థాయి సెలక్షన్ కమ్ టోర్నమెంటు ఇక్కడ బాలబాలికలు పాల్గొన్న నైపుణ్యత చూపించిన వారికి రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొంటారు. బాలబాలికలు బరువు 55 కేజీలు ఉన్నవారిని తీసుకొని మన రాష్ట్ర స్థాయికి జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ట్రెజరర్ దేవత ప్రభాకర్ గారు, మండల అధ్యక్షుడు నారాయణ గారు, అలాగే కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎస్ సంపత్రావు గారికి, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే రవీందర్ బాబు గారు, వేదికపై ఉన్న మహేష్ గారు అందరికీ క్రీడాభిమానం తెలియజేస్తూ ఈ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగి వీళ్ళు నిర్వహించినందుకు వారికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ క్రీడాభిమానం తెలియజేస్తూ ముగిస్తుంది. సిరిసిల్ల మసీద్ కమిటీ ఎన్నికలు ఈరోజు ఉత్కంఠభరితంగా సాగాయి. నేటి ఉదయం నుండి మసీద్ కమిటీ సంఘ కార్యాలయంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. సిరిసిల్ల పట్టణ పోలీస్ శాఖ గట్టి బందోబస్తు మధ్య ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవి జరిగిన ఎన్నికల్లో 2 అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో ఎండి ముస్తఫాకు 329 ఓట్లు పోల్ కాగా సయ్యద్ సమీకు 349 ఓట్లు పోలయ్యాయి. 20 ఓట్ల మెజార్టీతో ఎస్డి సమీ విజయం సాధించారు. ఎన్నికల్లో సిరిసిల్ల మసీద్ కమిటీ అధ్యక్షునిగా ఎస్డి సమీ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ఎంకే ముంతాజుద్దీన్ విజయ పత్రాన్ని అందించారు. వీరి పదవి కాలం 2 సంవత్సరాలు కొనసాగనుంది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ముస్లిం సోదరుల మసీదీ కమిటీకి అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం ఎలక్షన్ జరిగింది. దాదాపు 6 రోజుల నుండి నేను నా టీము ఎంతో హుషారుగా పనిచేయడం వల్ల ఇవాళ విజయవంతంగా సాధించాము. ఇందులో 682 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటులో 2 అభ్యర్థులు నిలబడ్డారు. అందులో ఒకటి ఎండి ముస్తఫా, రెండో ఆయన ఎస్డి సమీ గారు.
అయితే ఇందులో చెల్లని ఓట్లు 4 ఉన్నాయి. అయితే ఎండి ముస్తఫా గారికి 329, సయ్యద్ సమీ గారికి 349 ఓట్లు వచ్చాయి. 20 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంలో ప్రతి వారికి ఒక్కొక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి గొడవలు జరగకుండా ముఖ్యంగా సిఏ గారు చాలా సహకరించారు. వారి సహకారం మరవలేంది. ఇలాంటి ఎలక్షన్స్ ఇంతవరకు జరగలేదు నా దృష్టిలో. కానీ ఈ రోజు విజయవంతం జరిగినందుకు మేము అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ అయిపోతా రాజకీయ అది अरे रमन आज बड़ा खुशी का दिन है। अल्लाह ताला की दुआ से एक आलिम दीन और नौजवान पहली बार हमारे सिलसिले के सदर बने हैं। अल्लाह का लाख लाख शुक्रिया है और आप सब लोगों का भी शुक्रिया अदा करता हूँ, इसलिए कि बहुत इत्मीनान के साथ हमारे ऊपर एक जिम्मेदारी रखकर एक आलिम दीन को सदर बनाने में आप लोग अपना कीमती वक्त दिए। मैं आप सब लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ कमेटी की जानिब से। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम अहले सिलसिला का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आपने मुझे बेहतर समझकर मसाजिद की खिदमत के लिए चुना है। अल्हम्दुलिल्लाह मैंने जैसे आपके सामने कहा था, मैं नेक काम करने और गांव में जो बदतमीज़ियाँ हैं उसको दूर करने के लिए आया हूँ। आप तमाम हजरात से मैं उम्मीद रखता हूँ कि आप बेहतरीन इसका मुझे सिला देंगे और बेहतरीन तरीके से मेरा साथ देंगे। चाहे मेरे अगेंस्ट जो मुस्तफ़ा भाई थे और उनके जो अजीज़ व अकारिब थे, मैं उनका नाम नहीं लेना चाहता हूँ, लेकिन फ़र्दन हर इंसान से, हर भाई से जो इलेक्शन में इधर से या उधर से जो भी शामिल है, अब जो हो गया, आगे हमें और आपको एक और नेक होना है, सबको एक साथ चलना है, गांव के तमाम हालात को बैठकर सुधारना है और इन तमाम चीज़ों को जल्द से जल्द अमल में लाना है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।
60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సహకారం చేసి 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ అని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ ముస్తాబాద్ లో అన్నారు. కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగాని మనోహర్, మండల యువజన విభాగ అధ్యక్షుడు శీలన్ స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు 17వ తేదీన ఉండడంతో ఒకరోజు ముందుగానే పట్టణ కేంద్రంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని కేసీఆర్ కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో నిధులు నియామకాలు నీళ్లలో జరుగుతున్న దోపిడీని చూసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి అని కొనియాడారు. ప్రాణాలని పణంగా పెట్టి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహానాయకుడని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ఆదర్శంగా నిలిపిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజల మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే సంవత్సర కాలంలో జరుగుతున్న పరిణామాలను చూసి మళ్లీ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో పాటు ఏ ఒక్క పథకం సైతం నిరుపేదలకు పూర్తి స్థాయిలో అందడం లేదని వెల్లడించారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ అధికారంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరబోతుందని వెల్లడించారు. ఆ దేవుడి దయ కృపతో కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మళ్లీ రాష్ట్రానికి సీఎం కావాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన మండల అధ్యక్షులు దిలీప్ కుమార్, నాయకులు కోడి శ్రీనివాస్, మహమ్మద్ జాంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, నరేంద్రచారి, పోతారం సతీష్, మనీష్, వసంత్, శ్రావణ్ కుమార్, శ్రీకాంత్, మహేష్, వెంకటేష్, అశోక్, దేవేందర్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, వంశీ, లక్ష్మణ్, స్వామి, రంజిత్, రాజు, టిల్లు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు ముస్తాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఆ దేవుని కృపతోని, ఆ దేవుని ఆశీస్సులతోని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలని కోరుకుంటూ తనకి ఆ దేవుడు నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించాలని, అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది. కేసీఆర్ని కోల్పోతే తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుంది? తెలంగాణ ప్రజానికం కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత తెలంగాణ ప్రజానికం అనాథల మారిపోయినటువంటి తీరు ఏదైతే ఉందో యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కలిసివేస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు 24 ఏళ్ల పోరాట పట్టుతోని రాదనుకున్న తెలంగాణను సావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు బంగారు తెలంగాణ మార్చిండు. ఈరోజు ఎడార్లా పారుతున్నటువంటి తెలంగాణను పచ్చని మాగాణం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సబ్బండ వర్గాల ప్రజలు అన్ని రకాల సుఖ సంతోషాలతో ముందుకు పోయారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పుడైతే వచ్చిందో తెచ్చుకున్నటువంటి తెలంగాణ కుక్కలు ఇప్పిన ఇస్తారాకు వలె తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే బాపు లేడు, కేసీఆర్ 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 కేసీఆర్. చిన్న నుంచి పెద్ద దాకా కూడా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తే గంపగుత్తగా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెదించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కంకణం కట్టుకొని కంకర సిద్ధులై ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ పాలన ఈ యొక్క రేవంత్ పాలన ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది అంటా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అందరి చేతులలో పైసలు ఉండే,
చెర్లలో నీళ్లు ఉండే, పంటలలో మంచి పొలాలు ఉండే. కానీ ఇలా తెలంగాణ మొత్తం ఆగమైపోయింది. అయినా కూడా ప్రజలు ఇక్కడ కూడా ఐదర్యపడవద్దు. మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి మన కష్టాల తెలంగాణను, కన్నీటి తెలంగాణను ఈరోజు బంగారు తెలంగాణ మార్చుకునే దిశగా ముందడుకోదామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ చరిత్రలో తన పేరును తను చేసినటువంటి పోరాటంతో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి కేసీఆర్ గారి జన్మదినోత్సవం రేపు ఉన్నందున కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఆనాడు మన ప్రాంతం అంతా కూడా తెలంగాణ దోపిడీకి గురవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలి, రేపు తెలంగాణలో పుట్టేటువంటి భావి భవితకు చిన్నారులకు భవిష్యత్తునియాలటువంటి మంచి ఆకాంక్షతోటి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకొని ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్నో ఎత్తులు చేసినా కానీ ఆ ఎత్తులన్నీ కూడా చిత్తూరు చేసి ఆనాడు ఎన్నోసార్లు ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నోసార్లు కూడా తను రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో పాల్గొని ప్రతి ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఏ రకంగా ఉన్నదో యావత్ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు తెలిసినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు. ఆనాడు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ కోసం పోరాడి ఈరోజు సాధించుకున్నటువంటి తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రధానంగా తెలంగాణలో రైతాంగం ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆనాడు రైతుకు రైతు బంధు, రైతు భరోసా, రైతుకు అండగా నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు రైతుకు అండగా నిలబడ్డారు కాబట్టి ఈ 10 ఏళ్లలో తెలంగాణ రైతుల దగ్గర 10 రూపాయల డబ్బులు ఉన్నాయి. దీనికి కారణం కేసీఆర్ గారు. అదేవిధంగా ఇటు కార్మికుల్ని, అటు కర్షకుల్ని, అన్ని రంగాల వారిని, అన్ని కులాల వారిని అందరినీ కూడా కాపాడుకుంటూ తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోయినారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదో ఒకసారి మార్పు చేద్దామని చెప్పి కాంగ్రెస్ కొంతమంది ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ఇంత కష్టపడి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను యావత్ కాంగ్రెస్ నాయకత్వం మొత్తం తెలుగు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు చెప్తా ఉన్నారు, మనకు వేరే మార్గం లేదా, కేసీఆర్ వచ్చేందుకు ఇప్పటికిప్పుడు రారాదా అని చెప్పి తెలియని ప్రజలు, ముసలోళ్ళు, పెద్ద మనుషులు అడుగుతా ఉన్నారు. ఏం లేదమ్మా, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇంకొక 3 సంవత్సరాలు అటు ఇటు కళ్ళు మూసుకుంటే కాలం గడుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మనం కేసీఆర్ గారి నాయకత్వం అందరం ముందుకు పోదాం, ఎవరు అధైర్యపడద్దని చెప్పి యావత్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో కరీంనగర్ శ్రీ ధ్వని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉన్న ఊరు కన్న తల్లి అనే సామెతలు మనం వినే ఉంటాం. దాంట్లో భాగమే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ తాటికొండ అనిల్ కుమార్ కరీంనగర్ లోని శ్రీధ్వని అనే ఆసుపత్రిని స్థాపించారు. అందులో భాగంగానే వారి గ్రామానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో నేడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ మా నానమ్మ తాతయ్య స్మారకంగా ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో షుగర్ పిట్స్ ఇతర వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. పరీక్షలు చేసుకున్న వారిలో అధిక సంఖ్యలో ఆరోగ్యం బాగలేకపోతే వారిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని శ్రీధ్వని ఆసుపత్రిలో సంప్రదించాలని కోరారు.
గాలిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం డాక్టర్ అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది. వారి సొంత గ్రామం గాలిపల్లె. వారి కుటుంబం మొదటి నుంచి సేవాభావం కలిగినటువంటి కుటుంబం. నరాల డాక్టరు మొత్తం ఊళ్ళో గ్రామస్తులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించి అందరికీ మందులు అందిస్తున్నారు. వారు సేవాభావంతో వారి కుటుంబం అంతా మా గ్రామానికి అన్ని విధాల వారు గ్రామంలో మంచి పరోపకారం చేసే విధంగా వారి యొక్క కుటుంబం ఉన్నది. వారందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మంచిగా సేవ చేసేటకు వారికి భగవంతుని యొక్క కృప ఉండాలని చెప్పి ఉంచుతూ మా గ్రామస్తులు అందరి తరఫున మేము తెలియజేస్తున్నాము. అందరికీ మందులు ఇస్తున్నాడు. ఓపికగా చూసి మమ్మల్ని అందరినీ ఎప్పుడు మంచి ఒక ఇంటి మనుషులుగా చూసి మంచిగా మాట్లాడి ఆప్యాయంగా మాట్లాడి సో అటువంటి డాక్టరు మేము అందరు రుణపడి ఉన్నాము. కావున వారికి మా గ్రామస్తులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాటికొండ న్యూరోఫిషియన్ గాలిపల్లి వాస్తవ్యుడిని. ఈరోజు శ్రీధన్వి న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా న్యూరో జనరల్ అండ్ న్యూరో క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమం మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ యొక్క స్మారకంగా తాటికొండ వరలక్ష్మి, తాటికొండ హనుమాన్లు స్మారకంగా ప్లస్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తోటి చదువుకున్నాం కాబట్టి తాటికొండ అంజయ్య సులోచన వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఈ క్యాంపు నిర్వహణ జరుగుతూ ఉంది. ఇట్టి క్యాంపులో ఫ్రీగా మందులు ఇచ్చి ఫ్రీగా నరాల టెస్ట్ చేయడము, ఫ్రీగా షుగర్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైనా దీర్ఘకాలికంగా జబ్బులు ఉంటే ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్ గారితో సంప్రదింపులు జరిపి వారికి ఏమైనా పెద్ద వైద్యం అవసరం పడితే చేయించడానికి కొరకు సలహాలు ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుస్తూ ఉంది. ఈ గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు, కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మతిస్థిమితంలోని ఓ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే సఖీ కేంద్రానికి తరలించి ఆమె బాగోగులు చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంఘటన ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలంలో R&B పండ్ల పరిశ్రమలో భాగంగా పర్యటించిన కలెక్టర్ సందీప్ కుమార్ కు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమీపంలో మతిస్థిమితంలోని మహిళ ఉండగా కలెక్టర్ తన వాహనాన్ని నిలిపి పరిశీలించారు. ఆమె వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముస్తాబాద్ మండలం పోతుగిల్ గ్రామానికి చెందిన మహిళ అని తెలిపారు. వెంటనే ఆ మహిళకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని వెంటనే తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఆశ్రమానికి తరలించి సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆ మతిస్థిమితంలోని మహిళను సఖీ వాహనంలో సిరిసిల్లకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మండపల్లిలోని వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.